వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు, సాయి స్మరణతో మారుమోగిన ఆలయాలు. గురు పౌర్ణమి సందర్భంగా కొండగట్టులో కన్నుల పండుగల గిరి ప్రదక్షిణ, భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు. కోరుట్ల శ్రీ సాయిరామ దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకలు, పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాయి స్మరణతో ఆలయాలు మారుమోగాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. బాబా ఆలయాలకు భక్తులు పోటెత్తాయి. ప్రత్యేక పూజలు, అభిషేకాలతో బాబా ఆలయాలు మారుమోగాయి. బోయినపల్లి మండలం వరదవెల్లి దత్తాత్రేయ స్వామి ఆలయంలో దత్త జయంతి వేడుకలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కరీంనగర్లోని సాయిబాబా ఆలయానికి సైతం భక్తులు భారీగా తరలివచ్చారు. సాయినామ స్మరణతో ఆలయం మారుమోగింది. కొండగట్టులో వైభవంగా గిరి ప్రదక్షిణ నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు చేశారు. గురు పౌర్ణమి సందర్భంగా కొండగట్టులో గిరి ప్రదక్షిణ, కన్నుల పండుగలా నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి సురేష్ ఆత్మారాం నేతృత్వంలో గిరి ప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు. ప్రతి పౌర్ణమికి జరుగుతున్న గిరి ప్రదక్షిణలు 30సారిగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సుమారు 4000 మంది భక్తులు పాల్గొన్నారు. జై రామ శ్రీరామ జై జై రామ అంటూ జై హనుమాన్ నినాదాలతో కొండగట్టు మారుమోగింది. 6.5 కిలోమీటర్లు సాగిన గిరి ప్రదక్షిణ మార్గంలో సీతమ్మ బావిని పరిశీలించారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి సురేష్ ఆత్మారాం మహారాజ్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా గిరి ప్రదక్షిణ మార్గంలో అదేవిధంగా 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎన్నడూ ఎండని సీతమ్మ బావిని భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సురేష్ ఆత్మారాం మాట్లాడుతూ, ఈ గిరి ప్రదక్షిణకు రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతుందని, సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు. భక్తులందరూ కొండగట్టు ఆంజనేయ స్వామి దీవెనలతో ముందుకు సాగాలని, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని తెలిపారు. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. కొండగట్టు ఆంజనేయ 30వ గిరి ప్రదక్షిణ దాదాపు 6-7 వేల మందితో వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా అద్భుతంగా విజయవంతమైంది. ఈయన అనుగ్రహం చేత వచ్చే గిరి ప్రదక్షిణ ఆగస్టు 9 రాఖీ పౌర్ణమి, అద్భుతమైన రోజు. శనివారం వస్తుంది. శ్రావణ మాసం పైగా ఎక్కువ సంఖ్యలో భక్తులు అవకాశం తీసుకోండి. ఏమి అద్భుతం. శనివారం శ్రావణ మాసం, ఇది రాఖీ పౌర్ణమి 9వ తేదీ కొండగట్టు గిరి ప్రదక్షిణ 31వసారి. జై శ్రీరామ్. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని శ్రీ సాయిరామ దేవాలయంలో అత్యంత వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించామని ఆలయ కార్యనిర్వాహక అధికారి కె కాంతారెడ్డి తెలిపారు. గురు పౌర్ణమి సందర్భంగా ఉదయాన్నే సాయినాథునికి పంచామృత అభిషేకాలు చేసిన అనంతరం ధ్వజారోహణం నిర్వహించారు. గురువారం రోజున గురు పౌర్ణమి రావడంతో ఉదయాన్నే అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని సాయినాథుని దర్శించుకుని అనంతరం అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, జగిత్యాల జిల్లా పరిషత్ తాజా మాజీ సర్పంచ్ దావా వసంత సురేష్, లోకబాపురెడ్డి, కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావులు సాయినాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందుకున్నారు. గురు పౌర్ణమి వేడుకలు దాదాపు 20,000 మంది భక్తులు పాల్గొన్నారని ఆలయ ఈవో కాంతారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, జగిత్యాల జిల్లా పరిషత్ తాజా మాజీ అధ్యక్షురాలు దావా వసంత సురేష్, లోకబాపురెడ్డి, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తనిఖీల పేరుతో వేధిస్తుందని కరీంనగర్లో ఆర్ఎంపీ, పీఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. కరీంనగర్లో ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నకిలీ వైద్యులను ఇబ్బందులకు గురి చేయడం మానుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతంలో ప్రాథమిక చికిత్స చేస్తున్నటువంటి ఆర్ఎంపీ, పీఎంపీ సభ్యులము మమ్మలను దొంగలుగా నకిలీ వైద్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాపై కేసులు వేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రలు మారుమూల గ్రామాలలో ప్రజలకు రాత్రి వేళలో అందుబాటులో ఉంటూ ప్రాథమిక చికిత్స చేస్తున్న మమ్మల్ని గుర్తించి మాకు కమ్యూనిటీ పారామెడికల్ శిక్షణ ఇచ్చి మాకు
సర్టిఫికేట్ ఇచ్చే సందర్భంలో వారు స్వర్గస్థులయ్యారని తెలిపారు. తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి రోషయ్య కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ మా సమస్యను పక్కన పెట్టారని, తెలంగాణ ఉద్యమంలో మా సేవలు గుర్తించి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రథమ చికిత్స చేసిన కమ్యూనిటీ పారామెడికల్ శిక్షణను పునఃప్రారంభించి మీకు సర్టిఫికేట్ అందజేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పారామెడికల్ శిక్షణ పునఃప్రారంభించి శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్లు ఇవ్వాలని కోరారు. ఈ పత్రిక ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ముందుకు పెట్టడం జరిగింది సార్. మేము దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వైద్య సేవలను గుర్తించి వీరికి కమ్యూనిటీ పారామెడికల్ శిక్షణ ఇచ్చి వీళ్ళను ఆదుకొని వీళ్ళ సేవలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వాడుకోవాలనే సదుద్దేశంతో మాకు శిక్షణ ఇప్పించడం జరిగింది. మాకు శిక్షణ ఇచ్చి తన సర్టిఫికెట్ ఇచ్చే సందర్భంలో వారు అకాల మరణం చెందడం జరిగింది. దాని తర్వాత మా వ్యవస్థ కొంత కుంటుపడిపోయింది. తర్వాత తెలంగాణ ఉద్యమంలో మా సేవలు గుర్తించి గౌరవ చంద్రశేఖర్ గారు ముఖ్యమంత్రి వర్యులు మాకు పునఃప్రారంభించి మీకు సర్టిఫికెట్లు అందజేసి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి ఆర్ఎంపీ పిఎంపీలను ఆదుకుంటామని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా అది అమలు కాలేదు, పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్ఎంపీలకు శిక్షణ ఇచ్చి వాళ్ళని ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. వారు అదే పనిలో ఉన్నారు, మాకు శిక్షణ ఇచ్చే దానిలో భాగంలో ఉన్నారు. దానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని మాకు పైనుంచి కొన్ని సంకేతాలు ఉన్నాయి. అయినప్పటికీ టీఎస్ఎంసీ వాళ్ళు మా మీద భౌతిక దాడులు చేస్తూ మమ్మల్ని దొంగలుగా నకిలీ వైద్యులుగా చెలామణి చేస్తున్నారు. దయచేసి మేము నకిలీ వైద్యులం కాదు, మేము దొంగల మసలే కాదు, మేము దొంగ డాక్టర్ను దొరకబట్టినామని వాళ్ళు టీవీ ఛానళ్ళు మా మనోభావాలు దెబ్బతినే విధంగా మాకు ప్రకటనలు ఇచ్చినారు. మేము ఎక్కడ కూడా దొంగతనం చేయలేదు. అయ్యా మేము గ్రామాలు విడిచిపెట్టి ఎక్కడికి కూడా పారిపోలేదు. మేము ప్రతి గ్రామాల్లోనే ఉండి నిరంతరం 24 గంటలు మా ప్రాణాలకు తెగించి నిద్రాహారాలు అన్నాహారాలు మాని కూడా మా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకు మా ప్రథమ చికిత్స అందించి వారిని ఏదన్నా మాతో కాని కేసులు ఉంటే ఐఆర్ సెంటర్కు గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి, చెల్లిమెడ ఆనందరావు మెడికల్ కాలేజ్ కానివ్వండి, ప్రతిమ హాస్పిటల్ కానివ్వండి, వాళ్ళు ఎకనామికల్గా పెట్టుకునే వాళ్ళు ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ కానీ పంపించడం జరుగుతుంది. దాని సందర్భంలో ప్రైవేట్ హాస్పిటల్కు పోయిన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు వారి దగ్గర ఆర్థిక స్తోమత ఉందో లేకనో, వారి వెంబడి అటెండెంట్ ఉందో లేకనో మాకు వీలు కాదు సార్. మీరు దయచేసి ఇంజక్షన్లు రాసివ్వండి. మేము గ్రామీణ ప్రాంతాలలో మా ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారు, మేము వారితో వేయించుకుంటాం సార్. మళ్ళీ 4-5 రోజులకు మీకు వచ్చి కలుస్తాం సార్ అని ప్రాధేయపడి ఇంజక్షన్లు రాయించుకొని గ్రామీణ ప్రాంతాలకు వస్తున్నారు. ఆ టైంలో అక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. పాత బస్టాండ్లో కేక్ కట్ చేసి టపాకాయలు పేల్చి ఘనంగా నిర్వహించడం జరిగింది. హాస్పిటల్లో పనులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసన్న, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండా రామరెడ్డి, పట్టణ అధ్యక్షులు చిన్నిబాబు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పోరాట యోధుడు కేకే మహేందర్ రెడ్డి పార్టీ పుట్టినాడు మొదలుకుంటే ఆయన కష్టాలన్నీ తెలంగాణ కొరకే దారపోసినట్టుగా పనిచేసిన వ్యక్తి ఉన్నాడు అంటే కేకే మహేందర్ రెడ్డి అని చెప్పక తప్పది. మన సిరిసిల్ల ముద్దుబిడ్డ, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఆయనకు ఆరోగ్యాలు బాగుండి ప్రజలలో మంచి మన్ననున్న వ్యక్తి కాబట్టి ఆయన ఆరోగ్యాలు బాగుండాలని కోరుకుంటూ అదే జరిగింది. మరి అంతేకాకుండా ఇప్పుడు కేక్ కట్ చేసి టపాకాయలు కాల్చి మరి రోగులకు ఈరోజు ఆయన పేరు పైన పండ్లను కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇంకా 10 కాలాల పాటు ఆయుర ఆరోగ్యాలతోటి ఉండి సిరిసిల్ల నియోజకవర్గపు ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశం కొద్దే ఈరోజు ఆయన నిమగ్నమై ఉన్నాడు. ఆయన ఆశయం కానీ ఆయన కోరిక కానీ ఎల్లకాలం సదా బతికి ఉంటూ మరి ఆయన ఆశయం నెరవేరాలని చెప్పి ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు మేము ఆకాంక్షించడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేకుండా అక్రమ వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ నిర్వహిస్తున్న వారిపై పోలీసులు కూడా చూపించారు.
పోలీసులు 20 టీంలుగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా అక్రమ వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ నిర్వహిస్తున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 60 లక్షల రూపాయల విలువ గల వివిధ డాక్యుమెంట్లతో పాటుగా తాకట్టు పెట్టుకున్న పలు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో అనుమతులు లేకుండా ఫైనాన్స్ నిర్వహించిన అధిక వడ్డీలతో సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ మహేష్ బీగితే హెచ్చరించారు. ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని వడ్డీలకు డబ్బులు ఇచ్చి వారి నుండి అధిక వడ్డీ వసూలు చేసే వ్యాపారులపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు తమకున్న ఉన్న అత్యవసర పరిస్థితి, తాత్కాలిక అవసరాల కోసం అధిక మొత్తంలో అవసరాలకు మించి అధిక వడ్డీలకు అప్పు చేసి ఆ తర్వాత అప్పులు అధిక వడ్డీలు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడి కుటుంబాలను ఇబ్బందులకు గురి చేయవద్దని ఎస్పీ కోరారు. ప్రభుత్వ అనుమతితో చట్టపరమైన పద్ధతులలో ఫైనాన్స్ నిర్వహించే వారిని మాత్రమే నమ్మాలని, ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకపోయినా అక్రమ ఫైనాన్స్ వ్యాపారం నడిపే వారి వివరాలు జిల్లా పోలీస్ కార్యాలయంలో తనకు సమాచారం ఇవ్వొచ్చని, అలాగే స్థానిక పోలీసు వారికి ఫిర్యాదు చేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు సమగ్ర విచారణ చేసి బాధితులకు న్యాయం చేయడం లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని తెలిపారు. కరీంనగర్ జిల్లా మానకొండలో రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. అసభ్యకరమైన వ్యాఖ్యలతో నేతల మధ్య మాటల యుద్ధం కలకలం సృష్టిస్తోంది. ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ అనుచరుల మధ్య పోస్టర్ వార్ కొనసాగుతోంది. జనం అసహ్యించుకునేలా అధికార విపక్షాల తీరు నెలకొంది. మానకొండ నియోజకవర్గంలోని గన్నేరువరం మండలం, గుండ్లపల్లి నుంచి ఇల్లంతకుంట మండలం, పుత్తూరు వరకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రోడ్డు మంజూరైంది. ఇప్పటి వరకు రోడ్డు పనులు ప్రారంభం కాకపోవడంతో ఈ నెల 12న మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ చలో బైక్ ర్యాలీ పోస్టర్ రిలీజ్ చేసింది. దానికి ప్రతిగా కాంగ్రెస్ గన్నేరువరం మండల శాఖ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు రోడ్డు గుర్తుకు రాలేదా, రాసలీల రసమై అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీంతో బీఆర్ఎస్ గన్నేరువరం మండల శాఖ కామలీల కవంపల్లి 18 నెలల్లో నీవేం సాధించావని ప్రశ్నిస్తూ మరో పోస్టింగ్ పెట్టారు. అసభ్యకరమైన వ్యాఖ్యలతో పోటాపోటీగా ఇరు పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టడం రాజకీయంగా దుమారం రేపుతోంది. అనుచరులతో పాటు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సైతం పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రజా సమస్యలపై ఆగిపోయిన అభివృద్ధి పనులపై ప్రశ్నిస్తూనే ఉంటామని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ స్పష్టం చేశారు. తన్నబోయి తన్నించుకుంటున్నట్లుంది కమిషన్ల సత్యనారాయణ తీరందని రసమై విమర్శించారు. 2023 1/6వ తారీఖు రోజున మరి 72 కోట్లతోని ఆనాటి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు మేము అడిగిన వెంటనే మండల కేంద్రం యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఇది కొత్తగా నూతనంగా మండలం ఏర్పడ్డది కాబట్టి ఇది కరీంనగర్కు చాలా సుదూరంగా మారుమూల ప్రాంతంగా ఉన్నది కాబట్టి దీనికి ఒక డబుల్ రోడ్ అయితే బాగుంటుందని చెప్పేసి ఆ రోజు మండల ప్రజల విన్నపాల మేరకు మేము రోడ్డును 72 కోట్లతోని దీన్ని శాంక్షన్ తీసుకురావడం జరిగినది. ఈ రోడ్డు కోసం ఆ రోజు రోడ్డును అడ్డం పెట్టుకొని రోడ్డు రాజకీయాలు చేసి, బురద రాజకీయాలు చేసి, నీచమైన రాజకీయాలు చేసి ఇలా ప్రజలను అనేక విధాలుగా రెచ్చగొట్టి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి 18 నెలలు అవుతా ఉన్నది. ఇది రోడ్డు నిర్మాణం కోసం వాళ్ళు ఒక రూపాయి కూడా తీసుకురాలేదు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కరీంనగర్ వచ్చినప్పుడు రోడ్డు అవసరాన్ని గుర్తుపెడితే 1 గంట లోపలనే, అంటే తను కరీంనగర్ నుంచి హైదరాబాదు హెలికాప్టర్లో చేరే లోపలనే జీవో వచ్చి తీసుకొని వచ్చి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అంటే విత్ మొత్తం దాన్ని ఎస్టిమేషన్ వేయించి దానికి డిపిఆర్ తయారు చేసి దాన్ని కాస్ట్ ఎంత అవుతుంది, ఏదెంత అవుతుందని మొత్తం చేపించి నిధులతో సహా వీళ్ళకి అప్పగించడం జరిగినది. మరి ప్రభుత్వంలో మార్పు జరిగినప్పుడు ఆ రోజు రోడ్డు కోసము అనేక మందిని రెచ్చగొట్టి అన్ని పార్టీలను ఏకం చేసిన అని చెప్పేసి ఆ రోడ్డు సాధన సమితిని పెట్టేసి దానిలో జేఏసీ అని పెట్టేసి వాళ్ళని కాంగ్రెస్ కార్యకర్తలుగా మళ్ళా చూపించుకొని రోడ్డు రాజకీయం చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మరి ఇన్ని రోజులు అవుతా ఉన్నది. మరి ఈ రోడ్డు నిర్మాణం ఎందుకు జరుగుతలేదని మేము అడుగుతా ఉన్నాం. ఆ రోజు మేము మొదలుపెట్టిన రోడ్డు ఈ జీవో వచ్చిన తర్వాత దీని ఇంప్లిమెంటేషన్ అదంతా చేసుకొని వచ్చేసరికి ఆగస్ట్ అయింది. ఆగస్టు తర్వాత పనులు ప్రారంభించినాం. ఒక 3.5 కిలోమీటర్లు వేసిన తర్వాత చెక్ అంతా కూడా కమాలుద్దీన్ అనే కాంట్రాక్టర్కు 100 కోట్ల రూపాయలు బకాయి పడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బకాయి పడితే నేను చెయ్యను, నాకు బకాయిలు ఇప్పించండి అని మొండికేస్తూ ఉన్నాడు. దాన్ని బ్రతిలాడి ఎప్పుడు అంటే గత ప్రభుత్వంలో చేసిన అప్పుల 8 లక్షల కోట్లు ఉంటే దానికి కట్టలేకపోతా ఉంది. అప్పులను తీర్చడానికి అప్పులు చేయాల్సి వస్తుంది, వడ్డీలు కట్టడానికి అప్పులు చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఇవ్వలేకపోయినా ఆయన ఇవ్వకుండా చేస్తలేడు. ఇది కారణం రోడ్డు వేయకపోవడానికి. అంతేగాని నువ్వు అన్నట్టు నీ చిల్లర మాటలకు ఎవరు ఒగ్గేది లేదు. అయినా బ్రతిలాడడం ఈరోజు రేపు ఆయన కొంచెం డబ్బులు శాంక్షన్ చేయమని మళ్ళీ ప్రభుత్వాన్ని అడిగినాం. ఈ 2-3 రోజుల లోపల తప్పకుండా శాంక్షన్ అవుతుందని అనుకుంటున్నాం. తప్పకుండా రోడ్డు ప్రారంభించినారు.
అంతేగాని నువ్వు అనుకున్నట్టు ఇక చిల్లర మల్లర మాటలు మాట్లాడు. నీ గురించి ప్రచారం చేసి 5 ఏళ్ళు 2018 నుంచి 23 వరకు నీ గురించి తెలియనోడు లేడు. 14 నుంచి 23 వరకు నువ్వు ఎటువంటి చిల్లరుడివో తెలుసు, నీ చిల్లర పనులు తెలుసు, నీ చిల్లర మాటలు తెలుసు. నన్నేంద్ర నాయన నువ్వు టికెట్ ఇవ్వకపోతే లింగమాని నిన్ను నమ్ముకుంటే లంగమైపోతుంది అని కేసీఆర్ మీదనే పాట పాడడం. ఇది నీ బ్రతుకు. ఇక నేను నీ గురించి చెప్పేది ఏమున్నదాడా? కాబట్టి దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, నేను తీసుకొచ్చి సంవత్సరమైన జీవోలో పనులు చేయలేదు, మరి ఈయన చేయకపోతే ఈయన ఆరోపణలు చేసుడు సమంజసమా అని ఒక్కసారి పరీక్షించుకో. నీకు నీవుగా అంతర్లీనంగా ఒక్కడున్నప్పుడు మాట్లాడుకో. అసత్యం మాటలు బంద్ చేయి, అసత్య ఆరోపణలు బంద్ చేయి. ఇది సత్యం. కరెక్ట్గా ఆయన డబ్బులు వస్తలేవు, ఆయన వేస్తలేడు. డబ్బులు ఇవ్వాల్సిన ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. 8 లక్షల కోట్ల డబ్బులకు అప్పులు మిత్తిలు కట్టలేకపోతా ఉన్నాయి. అంతేగాని ఏదో పోస్టర్ రిలీజ్ చేసినావు. నువ్వు ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసినావు. పోస్టర్ యుద్ధానికి తెరదీసింది నువ్వు, నీ అనుచరులు. నా తర్వాత నా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒప్పుకోలేక తీస్తారు వాళ్ళు. అదేం తప్పులేదు. నువ్వు చేసిందే చెప్పినారు, నువ్వు చేయింది చెప్పలే. నువ్వు చేయింది చేసినట్టు చెప్తున్నావు. నీ బ్రతకంతా ఏంటిదో అందరికీ తెలుసు. నీ టీఆర్ఎస్లో ఉన్న నీ నాయకులకు తెలుసు. మమ్మల్ని ఎందుకు అనేది? మీ వాళ్ళు బయట పెడితేనే కదా నీ సీక్రెట్లని మేము వెదకలే. మీ వాళ్ళే పంపించింది ఇవన్నీ. ఇంకా రేపు పొద్దున డీటెయిల్గా కాంగ్రెస్కు పదవి ధ్యాసే తప్ప ప్రజల మనోభావాలను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ అధినేత కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. అసలు ప్రభుత్వం ఉందా అనే అనుమానం ప్రజలకు కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కరీంనగర్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు రసమై బాలకిషన్, సుంకె రవిశంకర్, ఒడితెల సతీష్ బాబు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణరావుతో కలిసి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న లేకున్నా ప్రజల కోసం ఆలోచిస్తుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. 20 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని తెలిపారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని, 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. కరీంనగర్లో ఇందిరమ్మ ఇల్లు వెంటనే మంజూరు చేయాలని, నగరంలో దాదాపు పూర్తయిన 660 డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెంటనే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని కోరారు. లేకుంటే చలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రోగ్రాం చేపడతామని హెచ్చరించారు. కన్నెపల్లి నుంచి కాళేశ్వరం జలాలు ఎత్తిపోసి జలాశయాలను నింపాలని డిమాండ్ చేశారు. యూరియా కొరత లేకుండా ప్రతి రైతుకు 3 యూరియా బ్యాగులు ఇవ్వాలని, అధికారులు పాలకులు మేలుకొని తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. హుజరాబాద్లో విచిత్రమైన పరిస్థితి ఉందని తెలిపారు. హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అందరికీ వచ్చింది. దళిత బంధు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వమని చెప్పడం సమంజసం కాదన్నారు. ఫుడ్ సెక్యూరిటీ కార్డు అర్హులైన వారందరికీ అందజేయాలని కోరారు. పోలీసులు ఇష్టానుసారంగా అక్రమంగా కేసు పెడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతం కాదనే విషయాన్ని పోలీసులు గమనించాలని కోరారు. తప్పుడు కేసులు పెట్టి భవిష్యత్తులో ఇబ్బంది పడవద్దని సూచించారు. అక్రమ కేసులపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. మేము అధికారం ఉన్నప్పుడు రోజు ఒక బృందం పోతూనే ఉండే. ఇత్తవా లేదా నా బృందం ఎటువంటి తెలియదు. కోమటిరెడ్డి నరేంద్ర రోజు పొద్దున్న వేసుకొని ఇత్తవా లేదా బృందం పోతా ఉండే. మరి ఏమైంది? వాళ్ళ కాళ్ళు నడతలేవు. వాళ్ళకు ఎందుకోసం 640 మీరు ఎందుకు ఇందిరా మిల్లుతలే? 20 నెలలే మా ప్రభుత్వం వస్తే 1 మంత్లో ఇస్తా అంటారు కదా. 20 నెలలే ఒక ఇందిరా మిల్లు కంప్లీట్ చేయలేదు. ఎందుకు నువ్వు ఏమటం వస్తుంది నీకు? డెఫినెట్గా 640 ఈ కరీంనగర్ టౌన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఇందిరా మిల్లు డబుల్ బెడ్రూమ్ ఇచ్చేయండి. లేకపోతే త్వరలోనే మా బీఆర్ఎస్ పార్టీ చలో 2 BHKకు పైరం పడుతుంది. కొత్తగూడెంలో తెలంగాణ జాగృతిలో సిఐటియు జిల్లా కార్యదర్శి వీరన్న, ఆయన అనుచరులు చేరారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతపరుస్తున్నారు. అందులో భాగంగా సిఐటియు నాయకులు ఎమ్మెల్సీ కవిత సమక్షంలో జాగృతిలో చేరారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఆడబిడ్డలకు నెలకు 2500 ఇస్తామని రేవంత్ రెడ్డి మాట తప్పిండని అన్నారు. సింగరేణిని రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని అన్నారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు రావడం లేదని తెలిపారు. అనేక మంది స్థానిక నాయకులు నాయకుల కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నిజంగా కూడా వాదన చేయాలనుకుంటే, మీకు నిజంగా కూడా చర్చ చేయాలనుకుంటే ఈ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కి మేము మహిళలు అందరం కూడా వస్తాం. మీరు చర్చ పెట్టండి. ఎందుకు 2500 రూపాయలు నెలలకు మహిళలకు ఇస్తా అన్నది ఇవ్వడం లేదో, ఎందుకు తులం బంగారం ఇస్తలేరో, ఎందుకు
3000 నుంచి 4000 చేస్తా అన్న పెన్షన్లు పెంచడం లేదో తప్పకుండా చర్చిద్దాం. అంతేగాని చీటికి మాటికి కేసీఆర్ గారి పేరు చెప్పి మీరేదో డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలేం అమాయకులు కాదు. మాజీ సీఎం భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరారు. వైద్యుల సూచన మేరకు ఆయన అడ్మిట్ అయ్యారు. కేసీఆర్ ఈ నెల 3న యశోద ఆసుపత్రిలో చేరారు. అప్పుడు బ్లడ్ షుగర్, సోడియం స్థాయిలు మానిటర్ చేయడానికి 2 రోజులు ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారు. ఆరోగ్యం కుదుటపడడంతో ఈ నెల 5న డిశ్చార్జ్ అయ్యారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని, తరువాత పరీక్షలు చేయాల్సి ఉంటుందని డిశ్చార్జ్ సమయంలో వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో వైద్య పరీక్షల కోసం కేసీఆర్ మళ్లీ యశోద ఆసుపత్రిలో చేరారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ తీపి కబురు చెప్పింది. ఈ మేరకు కొత్తగా 422 బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లుగా వెల్లడించింది. తెలంగాణ ఆర్టీసీలో ఇప్పటికే కాలం చెల్లిన 294 పల్లె వెలుగులు, 88 మెట్రో డీలక్స్లను, 17 ఎక్స్ప్రెస్లు, 22 డీలక్స్ల స్థానంలో కొత్త బస్సులను రోడ్లపై సందడి చేయనున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో బస్సులలో ఆక్యుపెన్సీ పెరగడంతో ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. 13 నుంచి 15 లక్షల కిలోమీటర్లు తిరిగిన లేదా 15 ఏళ్ల కాలం దాటిన బస్సులను ఆర్టీసీ ఇక నుంచి పక్కన పెట్టనుంది. మేడ్చల్ మెట్రో పనుల పురోగతి గురించి స్పందించిన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీకి మేడ్చల్ మెట్రో సాధన సమితి వ్యవస్థాపకులు సంపత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తర తెలంగాణలో హైదరాబాద్లోని మేడ్చల్ ఈ ప్రాంతం యొక్క సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుండి తక్షణ జోక్యం అవసరమయ్యే కొన్ని ముఖ్యమైన సమస్యలను ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి మేడ్చల్ సాధన సమితి తరపున లేఖ ద్వారా పలు విషయాలపై లేఖ రాసినట్లు వ్యవస్థాపకులు సంపత్ రెడ్డి తెలిపారు. భువన్పల్లి నుండి మేడ్చల్ వరకు అసంపూర్ణమైన NH-44 ఫ్లైఓవర్లు 5 ఉన్నాయన్నారు. ప్రధాన ఫ్లైఓవర్లను కలిగి ఉన్న భువన్పల్లి నుండి మేడ్చల్ వరకు ఉన్న జాతీయ రహదారి విస్తరణ 3 సంవత్సరాలకు పైగా పెండింగ్లో ఉందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు సంపత్ రెడ్డి చెప్పారు. పనుల అమలులో జాప్యం వల్ల ప్రజలకు, ముఖ్యంగా నిజామాబాద్ నుండి వచ్చే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. నగర శివార్లకు 130 కిలోమీటర్లు ప్రయాణించడానికి అదే సమయం వెచ్చిస్తారు. కానీ దీర్ఘకాలిక రద్దీ, అసంపూర్ణ పనుల కారణంగా హైదరాబాద్కు చేరుకున్న తర్వాత చివరి 25 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఇబ్బంది పడుతున్నట్లు వివరించారు. మారుతున్న గడువులు, నెమ్మదిగా పురోగతి దీనిని రోజువారీ పరీక్షగా మార్చాయని, ఈ కీలకమైన ఫ్లైఓవర్ పనులను మరింత ఆలస్యం చేయకుండా వేగవంతం చేయడానికి, పూర్తి చేయడానికి సంబంధిత జాతీయ అధికారులకు మీ తక్షణ జోక్యం, దిశానిర్దేశం చేయాలని MMSS తరపున సంపత్ రెడ్డి ప్రధాని మోడీని అభ్యర్థించారు. మేడ్చల్, షామీర్పేట నుండి సిటీ సెంటర్ వరకు మెట్రో పొడిగింపు త్వరగా చేపట్టాలన్నారు. పెరుగుతున్న భారాన్ని తగ్గించడానికి, దీర్ఘకాలిక పరిష్కారాన్ని అందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేడ్చల్, షామీర్పేట నుండి నగరానికి మెట్రో దశ 2B పొడిగింపులను ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వానికి DPRలను సమర్పించిందని ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల చొరవైన మేడ్చల్ మెట్రో సాధన సమితి గత 1.5 సంవత్సరాలుగా ఈ లక్ష్యాన్ని నిరంతరం కొనసాగిస్తుంది, అవగాహన కల్పిస్తుంది, పౌరులను సమీకరిస్తుంది, ప్రజాప్రతినిధులతో నిమగ్నమై ఉంది. ఇటీవల నిజామాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు మన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ల దృష్టికి కూడా మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు కలిసి వివరించినట్లు సంపత్ రెడ్డి చెప్పారు. ఈ ప్రతిపాదిత మెట్రో కారిడార్లకు ప్రాధాన్యతనిచ్చి మంజూరు చేయమని గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకి సూచించాలని కేంద్ర మంత్రివర్గం ఇటీవల పూణె మెట్రో దశ 2ని ఆమోదించినట్లే ఈ చర్యను కనెక్టివిటీ సంక్షోభాన్ని పరిష్కరించడమే కాకుండా తెలంగాణ అంతటా సమతుల్య పట్టణ అభివృద్ధికి కూడా దోహదపడేందుకు కృషి చేయాలని ప్రధానిని కోరినట్లు సంపత్ రెడ్డి వివరించారు. నిజామాబాద్, మేడ్చల్, ఉత్తర హైదరాబాద్లకు కనెక్టివిటీ, చలనశీలత, పురోగతిలో ప్రధాని కార్యాలయం నుండి స్పందన వచ్చినందుకు కొత్త శకానికి నాంది పలుకుతుందని మేము ఆశిస్తున్నామని, మరోసారి ప్రధాని నరేంద్ర మోడీకి మేడ్చల్ మెట్రో సాధన సమితి ఉత్తర హైదరాబాద్లోని 30 లక్షల మంది పౌరుల తరపున సంపత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గురువారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ రాశారు. భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉండి ఏపీలో కలిసిన 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలన్నారు. ఎటపాక, కన్నాయగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాలని ఆమె కోరారు. రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ముంపు పేరుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను చీకటి ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశారని కవిత ఆరోపించారు. 2014లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న చంద్రబాబు పట్టుబట్టి 7 మండలాలను ఏపీలో విలీనం చేసుకున్నారని ఆరోపించారు. దీంతో లోయర్ సీలేట్ పవర్ ప్లాంట్ను లాగేసుకుని తెలంగాణలో కరెంట్ కష్టాలకు కారకులయ్యారని విమర్శించారు. పోలవరం పేరుతో భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయాన్ని ఉంచేసే ప్రయత్నాలు చేస్తున్నారని కవిత ఆరోపించారు. 7 మండలాలను ఏకపక్షంగా విలీనం చేసుకోవడంతో భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉన్న పట్టణాన్ని ఆనుకుని ఉన్న ఎటపాక, కన్నాయగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రాములోడి గుడి, మన్యం భూములు పురుషోత్తపట్నం రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్నాయన్నారు.
ఆలయం తెలంగాణలో, భూములు ఆంధ్రలో ఉండడంతో కొందరు ఇష్టారాజ్యంగా కబ్జాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జాలను అడ్డుకునే ప్రయత్నం చేసిన భద్రాచలం ఆలయ ఈవో రమాదేవిపై కబ్జాదారులు దాడి చేశారని ఆమె లేఖలో ప్రస్తావించారు. ఎటపాక, కన్నాయగూడెం, గుండెల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామాలు ఏపీలో ఉండడంతో ఆ గ్రామాల ప్రజలు విద్యా, వైద్యం సహా ఇతర సేవలు పొందడానికి వందల కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన దుస్థితి నెలకొందన్నారు. వెంటనే ఆ గ్రామాలను తెలంగాణలో కల్పనాలని డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు, సాయి స్మరణతో మారుమోగిన ఆలయాలు. గురు పౌర్ణమి సందర్భంగా కొండగట్టులో కన్నుల పండుగల గిరి ప్రదక్షిణ, భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు. కోరుట్ల శ్రీ సాయిరామ దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకలు, పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.